హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షన్నూస్ కిచెన్. షన్నూస్ కిచెన్ లో ఇవాళ రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ. ఇవి ఈ రోజే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ మష్రూమ్స్. దీంతో ఇవాళ కర్రీ చేయబోతున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది, ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ మష్రూమ్స్ ని కింద భాగం ఇలా కట్ చేసుకుని వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకున్న వాటర్ లో ఈ మష్రూమ్ ని ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకుని వాటర్ లో వేసుకోవాలి. మష్రూమ్స్ మరీ పెద్దగా ఉంటే 4 పీసెస్ చేసుకోండి, చిన్నగా ఉంటే కనుక 2 పీసెస్ చేసుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఉడికిన తర్వాత వీటి సైజ్ అనేది ఇంకా చిన్నగా అయిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత వీటి మీద ఉన్న మురికంతా పోయేంత వరకు ఈ విధంగా బాగా రుద్దుకుంటూ కడగాలి. 2-3 టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకుంటూ కడిగితేనే ఈ మష్రూమ్స్ అనేవి వైట్ గా వస్తాయి. దీనిపైన ఉన్న మట్టి అంతా వెళ్ళాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా రుద్ది తర్వాత మరో 5 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి, నానబెట్టండి. దాని మీద ఉన్న మురికంతా పోయింది. ఆ తర్వాత ఒక 2-3 టైమ్స్ మంచి వాటర్తో కడుక్కుంటే మనకి మష్రూమ్స్ అనేవి బాగా క్లీన్ అవుతాయి. మష్రూమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మసాలా పేస్ట్ అనేది అవసరం అవుతుంది. అందుకోసం ఒక 2 ఆనియన్స్ని 2 టమాటాస్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి పౌడర్ వేసుకోండి. ఈ కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఒక 2 నుంచి 2.5 టేబుల్ స్పూన్లు అయితే నేను వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మష్రూమ్స్ని కూడా ఒక 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడైతే కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మష్రూమ్ కర్రీని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే మనకి కర్రీ అనేది చాలా తొందరగా ప్రిపేర్ అవుతుంది. ఫస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమాటా, కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. కారం వేసుకోవాలి 1 టీ స్పూన్, ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ నార్మల్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా ఒక 3 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది బాగా చిలికి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. పెరుగు అనేది ఈ మసాలాలో బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక కట్ చేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకోవాలి. మష్రూమ్స్ని వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కర్రీ రోటీ, చపాతీ, రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా చాలా సింపుల్. ఈ మసాలా పేస్ట్ మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా దగ్గర పడి ఉడకడానికి దగ్గర ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ అయినా ఉడికించుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ మొత్తం దగ్గర పడాలి, అంతవరకు ఉడికించుకుంటేనే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది.
2,000 years later. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాయింట్లో ఏమైనా ఉప్పు కారం తక్కువైతే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో నేను 1 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. మిక్సీ జార్ ఇలా తొలిపి వేసుకుంటే అందులో ఉన్న పేస్ట్ మొత్తం వచ్చేస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. A few moments later. 5 విజిల్స్ వచ్చాక కర్రీ అయితే ఈ విధంగా రెడీ అవుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. గ్రేవీ అనేది మీ కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంత గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఇంకో 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని. ఎటువంటి హడావుడి లేకుండా జస్ట్ ఆనియన్స్, టమాటా, కొబ్బరి పౌడర్ కానీ, పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానివ్వండి, ఏదైనా వేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ఈ మష్రూమ్ కర్రీ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ మీకు నచ్చినట్టయితే షన్నూస్ కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. షన్నూస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.